ఈ ఇయర్ మీ ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ వీడియో చూసి ఫైల్ చేసుకోండి. మీకు నోటీస్ రాకుండా ఉండాలంటే మీరు ఐటీఆర్ ఫైల్ చేసే ముందు జస్ట్ 3 ఫామ్స్ చెక్ చేసుకోండి. అవే ఏఎస్, టిఐఎస్ అండ్ ఫామ్ 26AS. Hello all, I'm CA Puli Ganesh from Hyderabad. ఫస్ట్ మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అవ్వండి. అక్కడ మీకు ఏఎస్ అని ట్యాబ్ కనబడుతుంది. అది క్లిక్ చేసి మీ ఏఎస్ని చెక్ చేయండి. అలాగే టిఐఎస్ అని కూడా ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. టిఐఎస్ అనేది సమ్మరీ ఆఫ్ ఏఐఎస్. దీంతో పాటు ఫామ్ 26AS కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లియర్గా చెక్ చేయండి. ఈ డాక్యుమెంట్స్లో మీ పాన్కి రిలేటెడ్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ రిపోర్ట్ అయి ఉంటాయి. ఫ్రమ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్. సో ఇవన్నీ ఇన్కమ్స్ని క్లియర్గా మీ ఐటీఆర్లో రిఫ్లెక్ట్ చేసి మీ ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. అండ్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఫామ్ 16 కూడా మ్యాచ్ చేసుకొని ఫైల్ చేస్తే బెటర్. మనం ఇలా ఇన్ని డాక్యుమెంట్స్ని మీ ఐటీఆర్ ఫామ్ తోటి రీకన్సైల్ చేస్తూ, క్రాస్ చెక్ చేస్తూ, అన్ని ఇన్కమ్స్ని రిపోర్ట్ చేస్తూ ఫైల్ చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నోటీసెస్ అండ్ డిస్క్రిపెన్సీస్ని 100% రిమూవ్ చేసుకోవచ్చు. మీ ఐటీఆర్ ఎవరైనా ఫైల్ చేయనివ్వండి, కానీ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ మీ మీదనే ఉంటుంది. సో అన్ని చెక్ చేసుకొని మీ ఐటీఆర్ ఫైల్ చేస్తే బెటర్. ఫర్ మోర్ ఇన్కమ్ ట్యాక్స్ టిప్స్ లైక్ దిస్, ఫాలో దిస్ పేజ్.